హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కథ చెప్పాలి. ఇది ఎక్కడో విన్న కథ కాదు, ఇది ఎక్కడో రాసిన కథ కూడా కాదు, మరెవరిది కాదు, నా స్టోరీ. సరిగ్గా 2022 అనుకుంటా. ఇదే స్కూల్ దగ్గర మన్న వాళ్ళతో కూర్చున్నప్పుడు మొదలైన ఈ ప్రయాణం. అప్పుడు మన్నలు అన్నారు, రే ఒక స్టోరీ రాసి ఒక వీడియో తీద్దాం రా అని. అప్పుడు మొదలైన ఒక చిన్న ఆశ ఈరోజు 2026 వరకు నన్ను నడిపిస్తుందని నేను అప్పుడు అస్సలు అనుకోలేదు. అప్పుడు ఫస్ట్ టైం తీసిన వీడియో ఇప్పటికీ గుర్తుంది. స్టోరీ నాది, డైరెక్షన్ నాది, ఎడిటింగ్ నాది, అంతా నాదే. ఎందుకంటే నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 4 ఏళ్లలో నేను నేర్చుకున్న పాఠం ఒకటే. మనం సక్సెస్లో ఉన్నప్పుడు మన చుట్టూ 100 మంది ఉంటారు, కానీ మన కింద పడి లేచినప్పుడు మాత్రం చేయి పట్టుకునేది మాత్రం మనమే. నాకెవరు సపోర్ట్ చేయలేదని నేను ఎప్పుడు బాధపడలేదు. ఎందుకంటే నాకు నేను ఉన్నానన్న ధైర్యమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. చాలామంది నన్ను అడిగారు, ఒరే నువ్వు 3 సార్లు ఫెయిల్ అయ్యావు కదా, ఎందుకురా నీకు ఇంత పిచ్చావు? వాళ్ళకి చెప్పేది మాత్రం నేను ఒకటే, 3 సార్లు ఓడిపోయానేమో కానీ గెలవటానికి మాత్రం 3 కొత్త దారులు నేర్చుకున్నానని అర్థం. నాకు ఇప్పుడే సక్సెస్ వస్తే ఆ మజా ఉండదు బ్రో. కష్టపడి ఒక మెట్టు ఎక్కుతేనే ఆఖరికి ఆ సక్సెస్ని అందుకున్నప్పుడు వచ్చే ఫీల్ ఉంటుంది చూడు, వేరే లెవెల్. అందుకనేనేమో నా ప్రయత్నాన్ని నేను ఎప్పుడు ఆపలేదు. ఫెయిలియర్స్ నాకు బాధనివ్వలేదు, ఇంకా గట్టిగా పోరాడే కసినిచ్చింది. ఇప్పుడు నా ఛానల్ చూస్తే 360 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కొంతమంది ఇది చిన్న నెంబరే అనుకోవచ్చు, కానీ ఇది నాకు మాత్రం ఒక నమ్మకం. నేను చేసిన వీడియో చూసి ఆ 10 మంది అయినా అరే వీడి వీడియోలు బాగా చేస్తున్నారా, అరే వీడియోలో ఆ కసి ఉందిరా అని ఒక్క మాట అనుకున్నా చాలు, ఎమ్మటే నా కష్టాన్ని మర్చిపోతా. నాకు వేలాది మంది సబ్స్క్రైబర్స్ వెంటనే అక్కర్లేదు. నా కష్టాన్ని గుర్తించి జెన్యూన్ ఆడియన్స్ ఉంటేనే చాలు. ఇది నా 4వ ప్రయత్నం. ఈసారి కూడా ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను సక్సెస్ అయ్యేంత వరకు నా ప్రయత్నాన్ని మాత్రం ఆపను. నేను సక్సెస్ అయ్యేంత వరకు నా ప్రయత్నాన్ని మాత్రం ఆపను. ఎవరో వచ్చి నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే వెయిట్ చేయను. నా ఫోన్లో వీడియో తీయటం నా ఆలోచన, నా కష్టం, ఇవే నా బలం. 2023లో మొదలైన ఈ స్టోరీకి ఈ 2026లైనా ఒక అద్భుతమైన ఎండింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and keep supporting and subscribe. Bye.